ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడుంది అండ్ గ్లోబల్ కీస్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ముందుగా మనం బిగ్గర్ పిక్చర్లో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఫ్రెండ్స్, మనకి ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది. ఓకే, ట్రెండ్ లైన్ కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం. యా, ఈ లెవెల్ దగ్గర 40,200 250 ఆడ్ లెవెల్స్లో మేబీ సపోర్ట్ తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే బ్రేక్ డౌన్ అయింది. గ్లోబల్ క్యూస్ అనేది మనకి సపోర్ట్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. దిస్ ఇస్ ఇన్ డైలీ టైం ఫ్రేమ్ అనమాట. దాని తర్వాత ఒకసారి మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే, నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఎక్కడ రౌండ్ నెంబర్స్ని ఎందుకు సపోర్ట్ తీసుకుంటున్నాం అని చెప్పేసి. సో రౌండ్ నెంబర్స్ మనం చూసినట్టయితే ఇక్కడ హైయర్ లెవెల్స్లో 40,000 అనేది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో మార్కెట్లో ఏంటంటే కాల్ సైడ్ సెల్లింగ్ స్టార్ట్ చేశారు. కాల్స్ అన్ని కూడా అగ్రెసివ్గా సెల్ చేయడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. అగైన్ ఏంటంటే మళ్ళీ మార్కెట్ కరెక్ట్గా మనకి 39,500 దగ్గరికి రావడం అనేది జరిగింది. బట్ అక్కడి నుంచి కూడా మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఈరోజు చూసుకున్నట్టయితే డైరెక్ట్గా 39,000 దగ్గర మళ్ళీ రీటెస్ట్ చేసుకొని సపోర్ట్ ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం రీవిజిటింగ్ చేసి కిందకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఎగ్జాక్ట్గా మనకి అగైన్ రౌండ్ నెంబర్ వచ్చేసరికి డౌన్ సైడ్ సపోర్టు ఎవ్రీ 500 చేంజ్కి ఫ్రెండ్స్ రౌండ్ నెంబర్ ఉంటుంది మనకి. ఇక్కడ 38,500 అనేది ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకుంది. ఈ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అగైన్ ఏంటంటే మనకి 39,000 దాకా వెళ్ళటం అనేది జరిగింది అప్ సైడ్. ఓకే, ఎనీహౌ ఏంటంటే మనకి ఒక 38,000 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఎవరైతే పుట్ సెల్ చేశారో మేబీ వాళ్ళకి మంచి ప్రాఫిట్ ఉండొచ్చు. అగైన్ ఏంటంటే ట్రెండ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ దగ్గర ఆ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఆ 38,500కి దగ్గరలోనే క్లోజింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక 160 పాయింట్స్ పైన అనేది ట్రేడ్ అవుతుంది. మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏంటంటే ఇక్కడ హోవర్ అవ్వచ్చు. అగైన్ మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేద్దాం. దాని నుంచి ఒక ఐడియా రావచ్చు. సో ఫ్రెండ్స్, ముందుగా మనకి సెక్టార్స్ అన్ని చూసుకున్నట్లయితే టాప్ లూజర్స్లో రియాలిటీ సెక్టార్ కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ అంటే రెసెషన్ అనే వర్డ్ అనేది వినిపిస్తుంది కాబట్టి ఈ రియాలిటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ నిఫ్టీ మెటల్ కమోడిటీస్ ప్రైసెస్ అనేవి కూల్ ఆఫ్ అవుతున్నాయి. ఓకే, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఆల్సో అండర్ ప్రెషర్. కమోడిటీస్ ప్రైసెస్ అనేవి మనకు తగ్గుతున్నాయి మొత్తం మీద. సో ఆల్ టుగెదర్ అంటే ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ ఫోర్స్ అయితే కనిపిస్తుంది మార్కెట్లో. ఇంటెన్సివ్ సెల్లింగ్ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి తగ్గిన స్టాక్స్ అనేవి 4%, 3%, 2% ఉన్నాయి. పెరిగిన స్టాక్ అనుకోవచ్చు. దీన్ని ఏమనుకోవచ్చు అంటే మనం దీన్ని షార్ట్ రికవరీ అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే యాజ్ ఆఫ్ నౌ షార్ట్ రికవరీగా కన్సిడర్ చేద్దాం. బేర్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి రైట్ నౌ. సో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది. అగైన్ అండర్ ప్రెషర్లో మిగతా అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్ బిగ్గర్ పిక్చర్లో. ఓకే, సో కమింగ్ టు ద నిఫ్టీ 50 ఒకసారి స్టాక్స్ అనేది చూద్దాం. దాంట్లో టాప్ లూజర్స్లో మనకి టాటా మోటార్స్ అనేది కనిపించింది. యా, ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి టాప్ లూజర్స్లో టాటా మోటార్స్, హిందాల్కో అండ్ అదాని పోర్ట్స్, మారుతి సుజుకి. సో ఎస్పెషల్లీ మోటార్స్ అండర్ ప్రెషర్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా కూడా ఒకదానికొకటి లింక్ అనేది ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే హిందాల్కో, టాటా స్టీల్ మెటల్స్ కూడా అండర్ ప్రెషర్లో కనిపిస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఐటీసీ నిన్న బాగానే పర్ఫామ్ చేసింది. బట్ ఈరోజు సడన్గా 4% అనేది డ్రాప్ అయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్ బేరిష్లో ఉన్నప్పుడు అంటే బిగ్గర్ పిక్చర్లో బేరిష్లో కనిపించినప్పుడు అన్ని స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయి డౌన్ సైడ్. బట్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ ఏంటంటే మళ్ళీ తొందరగా రికవర్ అనేది అవ్వడం జరుగుతుంది. అగైన్ ఏంటంటే ఇక్కడ మనకి మెటల్స్ అయితే రొటేషన్ సెక్టార్లో ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మెటల్స్, రేపు ఇంకో రోజులో ఇంకొక స్టాక్స్ ఇంకో సెక్టార్స్లో కరెక్షన్ జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి ఈరోజు స్ట్రాంగ్ ఉంది కాబట్టి రేపు స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పలేం. జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ హిందాల్కో ఇండస్ట్రీస్, ఇక్కడ మనకి దాదాపుగా మెటల్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకి మోటార్స్ అదాని టాటా మోటార్స్, ఐచర్ మోటార్స్, మారుతి సుజుకి అండ్ బజాజ్ ఆటో టాప్ లూజర్స్లో కనిపిస్తూ ఉన్నాయి. సో సెక్టార్ వైజ్గా ఏంటంటే ఈ రోజుకి మనకి మెటల్స్ అండ్ మోటార్స్ అయితే స్ట్రాంగ్
సెల్లింగ్ ఫోర్స్ అనేది కనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏషియన్ పెయింట్, హెచ్సిఎల్ కొంచెం ఐటీ అనేది రికవర్ అయింది. ఓకే. అండ్ టీసీఎస్, విప్రో మనకు దాదాపుగా రికవర్ అయిన వాటిల్లో ఏ ఐటీ సెక్టర్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ అయితే నాకు తెలిసి ఒక స్టాక్ కూడా గ్రీన్‌లో లేదు. ఆల్మోస్ట్ అన్నీ కూడా బ్లీడ్ అవుతున్నాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే 6% డ్రాప్ అయింది. బంధన్ బ్యాంక్ 6% అండ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కరెక్షన్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ బిగ్గర్ పిక్చర్‌లో లాంగ్ టర్మ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈస్ ఎ వెరీ గుడ్ స్టాక్ టు యాడ్ అనమాట. బట్ అట్‌లీస్ట్ 5% పైన మినిమమ్ డ్రాప్ అవునండి. అట్‌లీస్ట్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ 20-25% కరెక్షన్. ఓకే. ఓకే. అండ్ బిగ్గర్ పిక్చర్‌లో గ్లోబల్ క్యూస్ అనేది ఒకసారి చూస్తే మనకి రష్యా 8% డ్రాప్‌లో ఉంది. సౌత్ కొరియా 2.4% ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మనకి ఆల్మోస్ట్ 2% నుంచి 1.5% అనేది వీక్‌గా కనిపిస్తున్నాయి. మనకి ఎస్ఎంపీ 500 వీక్స్ అయితే టాప్ గెయినర్. ఓకే. వాలటాలిటీ అనేది పెరిగిందని చెప్పేసి మార్కెట్‌లో చెప్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మనకి చెప్పుకోదగ్గ స్ట్రెంత్ అయితే మార్కెట్‌లో కనిపించట్లేదు ఫ్రెండ్స్. కొద్దిగా చైనాలో కొద్దిగా ఇండివిడ్యువల్ సెక్టార్స్‌లో అయితే స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్. నౌ కమింగ్ టు ద ఆహ్, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 17,000 దగ్గర ఉన్నాం అరౌండ్. 17,000 గాని, 17,000 ఈ రెండొచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఎట్ ద మనీ ఆప్షన్స్. సో, ఒకసారి చూద్దాం ఫస్టు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువగుందనేది చూద్దాం ఫ్రెండ్స్. దాని తరువాత మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే 17,200 ఫ్రెండ్స్. 17,200 అయితే మనకి కాల్ సైడ్ ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అవి కూడా 93,000 క్వాంటిటీ లాట్స్ అనేవి యాడ్ అయ్యున్నాయి ఈ పాయింట్ దగ్గర. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇమ్మీడియేట్‌గా మనకి ఎట్ ద మనీ నుంచి కొద్దిగా దూరంగెళ్తే మనకి రౌండ్ నంబరు 17,300 దగ్గర మనకి 1,00,000 క్వాంటిటీ అనేది యాడ్ అయ్యున్నాయి. సో, ఫ్రెండ్స్ ప్రస్తుతానికేంటంటే మనకి 17,200, 17,300 అనేది ఈ 2 గూడా అప్ సైడ్ రెసిస్టెన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇమ్మీడియేట్ సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి పుట్ సైడు ఇక్కడ కాల్ సైడ్ వచ్చేసరికి 17,300 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. యాహ్! 200 ముందు ఇమ్మీడియేట్‌గా ఉంది. దాని తర్వాత 17,300 అనేది మనకి స్ట్రాంగు రెసిస్టెన్స్‌గుంది. అదే సపోర్ట్ విషయానికొస్తే ఫ్రెండ్స్ ఇమ్మీడియేట్ సపోర్ట్ మనకి 17,000 దగ్గర కనిపిస్తుంది. ఎట్ ద మనీ సపోర్టు 17,000 దగ్గర కనిపిస్తుంది. ఫ్రెండ్స్ నౌ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. దాని తర్వాత అపార్ట్ ఫ్రమ్ దట్ 16,900 కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. 16,900 దగ్గర కూడా. అపార్ట్ ఫ్రమ్ ఏంటంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూస్తే ఫ్రెండ్స్ ఈరోజు హెవీగా యాడ్ అయింది ఏంటంటే మనకి 17,100 దగ్గర అండ్ ఆఫ్ కోర్స్ 17,000 దగ్గర కూడా మనకి 44,000 అనేది లాట్స్ అనేది యాడ్ అవ్వటం జరిగింది. 75,000 అనేది మనకి 17,100 దగ్గర హెవీగా యాడ్ అయింది ఎక్కడంటే 17,100 దగ్గర. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా రౌండ్ నంబర్ 17,200 దగ్గర. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 75,000 లాట్స్ అనేది యాడ్ అయినాయి. ఓకే. కంపేర్ చేద్దాం పుట్ సైడ్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ చూస్తే మనకి ఎట్ ద మనీ దగ్గర నుంచి యాడ్ అయినవి ఇవన్నీ కూడా ఎగ్జిట్ అయ్యారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి మైనస్ అనమాట. మైనస్ అంటే అన్‌వైండ్ చేశారు. ఏదైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా షార్ట్ కవరింగ్ అనేది చేశారు క్లియర్‌గా. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇవి ఎగ్జిట్ అయ్యారనమాట. ఎందుకంటే మన మార్కెట్ అనేది కిందకెళ్ళిపోతూ ఉంది కాబట్టి వీళ్ళు లాసెస్‌లో ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ వీళ్ళు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పుట్ సైడ్ అనేది తీసేశారు. ఈ 2 స్ట్రైకుల నుంచి తీసేసిన స్ట్రైక్స్ వచ్చేసరికి 17,200 ఇక్కడ తీసేసి కాల్ సైడ్ అయితే పెరగటం అనేది సిగ్నిఫికెంట్‌గా ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 17,150 దగ్గర కూడా తీశారు. 150 దగ్గర మనకి 20,000 లాట్స్ అనేది యాడ్ అయింది. బట్ ఓకే ఫైన్. నౌ హెవీగా యాడ్ అయింది ఎక్కడంటే ఫ్రెండ్స్ ఎట్ ద మనీ దగ్గర మనం ఒకసారి కంపేర్ చేద్దాం. 6,734 క్వాంటిటీ లాట్స్ అనేది యాడ్ అయినాయి. అండ్ 26,000 లాట్స్ అనేది యాడ్ అయినాయి. ఎక్కడ మనకి 17,000 దగ్గర. సో, సిగ్నిఫికెంట్‌గా అంటే పెద్దగా లేదు. ప్రస్తుతానికి ఓవర్‌నైట్ పొజిషన్స్‌లో అయితే మనకి ఓన్లీ 10 టు 14,000 మాత్రమే లాట్స్ మాత్రమే యాడ్ అయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ పుట్ సైడ్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది. సో, ఓవరాల్‌గా ఏంటంటే మనకి కాల్ సైడ్ అనేది సిగ్నిఫికెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, ప్రస్తుతానికి ఏంటంటే మనకి 17,000 17,200 అండ్ 17,000 అనేది మనకి ఒక సపోర్ట్ లాగా ఉంది. ఇన్ బిట్వీన్ ఒక రేంజ్ అయితే క్రియేట్ అయింది ఎట్ ద మనీ నుంచి. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ సిగ్నిఫికెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే నెక్స్ట్ డౌన్ సైడ్ 16,800
ఓకే. అండ్ అప్ సైడ్ వచ్చేసరికి మనకి 17,300 ఒక నారో రేంజ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ స్క్యూ అనేది అంటే బిగ్గర్ పిక్చర్‌లో ఎటు సైడ్ ఉన్నారంటే ప్రస్తుతానికైతే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి మార్కెట్ అనేది స్టిల్ ఏంటంటే హ్మ్, బేరిష్ మోడ్‌లోనే కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే నిఫ్టీ ఫ్రెండ్స్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఎలా ఉందో చూసి విల్ వైండ్ అప్ ద సెషన్ ఫర్ ద డే. అండ్ కమింగ్ టు ద సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి రెసిస్టెన్స్ చూద్దాం. ఇవి వచ్చేసరికి ఎట్ ద మనీ ఆప్షన్స్. ఈ 2 కూడా 38,600, 38,700. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి 23,000 దగ్గర ఉంది ఫ్రెండ్స్. 23,000 అంటే 38,800 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా మనకి 38,700 కూడా ఉంది. ఓకే. 38,700 కూడా ఉంది. ఈ 2 కూడా మనకి రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి హైయెస్ట్‌గా 38,800 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఓకే. సో, దట్ ఈస్ ద రీజన్ ఏంటి మనం 38,800 అనేది అప్ సైడ్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ వచ్చేసరికి మనకి 38,500 దగ్గర ప్రస్తుతానికి ఏందంటే వాళ్ళు కొద్దిగా సెల్ చేశారు ఫ్రెండ్స్. బట్ కంపారిటివ్‌లీ గుడ్ అమౌంట్ అనొచ్చు. ఓకే. 38,800 దగ్గర 23,000 క్వాంటిటీ ఉంటే 23,000 లాట్స్. ఇక్కడ 38,500 దగ్గర 84,000 లాట్స్ అనేవి ఐ థింక్ మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ అయితే లిమిటెడ్‌గానే కనిపిస్తుంది యాస్ ఆఫ్ నౌ. అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా వెరీ సిగ్నిఫికెంట్‌గా ఉంది. ఎక్కడ మనకి 38,500 దగ్గర చూస్తే అండ్ ఆఫ్ కోర్స్ ఎట్ ద మనీ దగ్గర 38,600 దగ్గర కూడా మన 17,000 లాట్స్ అనేది యాడ్ చేశారు. దాని తర్వాత 14,000 లాట్స్ అనేది యాడ్ చేశారు. సో, కంపారిజన్ చేస్తే ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఆహ్, నారో రేంజ్ అయినప్పటికీ స్లైట్ బుల్లిష్‌గా కనిపిస్తుంది. సో, అగైన్ ఏంటంటే మనకి ఇంకా ప్రైస్ యాక్షన్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది లేదు కాబట్టి విల్ వెయిట్ ఫర్ ద టుమారో. ఓకే. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో, ప్రస్తుతానికి మనకి ఇక్కడ చార్ట్ అనేది చూసుకున్నట్టయితే క్లియర్‌గా మనకి 38,500 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. అగైన్ ఏంటంటే మనకి 39,000 రౌండ్ నంబర్ దగ్గర రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. సో, మనం అప్ సైడ్ అయితే మాత్రం 38,800 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైమ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 38,500 లెవెల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో, మేబీ కన్సాలిడేషన్ తీసుకోవచ్చు టుమారో చూద్దాం. ప్రస్తుతానికైతే మనకి బ్యాంక్ నిఫ్టీలో అగ్రెసివ్ బేరిష్‌నెస్ అయితే కనిపించట్లేదు. బట్ ఇన్ నిఫ్టీ ఏంటంటే సమ్ సార్ట్ ఆఫ్ బేరిష్‌నెస్ అనేది స్టిల్ అనేది ఉంది ఫ్రెండ్స్. యాహ్! దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినిట్‌గా ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా మీకు ఒక నంబర్ 1 క్వాలిటీ అనేది అనాలిసిస్ అనేది మీకు అందజేయబోతున్నాను. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీద కంప్లీట్ అనాలిసిస్ వీడియో దట్ ఈస్ ఆల్సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది అవైలబుల్ ఉంటది. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.